రైట్ అమిత్ షాతో చంద్రబాబు పవన్ భేటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. అమిత్ షాతో చంద్రబాబు పవన్ భేటీ వాయిదా పడింది. రేపు ఉదయం అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇక ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. అమిత్ షాతో చంద్రబాబు పవన్ భేటీ వాయిదా పడింది. రేపు ఉదయం అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇక ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. అయితే పొత్తులపై క్లారిటీ వచ్చినప్పటికీ సీట్ల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే రేపు ఉదయం ఈ భేటీ తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ వాయిదా పడింది. రేపు ఉదయం అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇక ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. పొత్తులపై ఒక క్లారిటీ వచ్చినప్పటికీ సీట్ల విషయంలో ఇంతవరకు క్లారిటీ రాలేదు. రేపు ఈ మీటింగ్ తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలో ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. పొత్తులపై హస్తినలో హై టెన్షన్ నెలకొంది. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై క్లారిటీ వచ్చినప్పటికీ సీట్ల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. రేపు ఉదయం అమిత్ షా నివాసంలో భేటీ కాబోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే అమిత్ షా నుంచి సమాచారం వచ్చింది. రేపు ఉదయం పాట్నా వెళ్లేలోగా ఉదయం తన నివాసంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని చెప్పడం జరిగింది. ఆ మేరకు ఈరోజు రాత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి రేపు ఉదయం అమిత్ షా నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో పొత్తులకు సంబంధించి అంతిమంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా బీజేపీ మాత్రం 8 స్థానాలకు తగ్గకుండా లోక్సభ స్థానాలతో పోటీ చేసేందుకు ఆలోచిస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు ఉంటాయని చెప్పి కూడా బీజేపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి రేపు జరగబోయే సమావేశం చాలా కీలకం కాబోతుంది. అయితే పొత్తు దాదాపు ఖాయమైందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కడొక్కడ సర్దుబాటు చేసుకుని కలిసికట్టుగా 3 పార్టీలు కూడా ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేసేందుకు మార్గం సుగమైనట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఏ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు ఒక అవగాహనకు వస్తుంది, ఒక ఒప్పందం కుదురుతుంది. అదేవిధంగా ఏ స్థానాల్లో జనసేన పోటీ చేసేందుకు అవకాశం ఉంది. వీటన్నిటిపై కూడా రేపు కొంత ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. అంతిమంగా కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇక అసెంబ్లీ స్థానాలు కానీ లోక్సభ స్థానాలు కానీ రేపు జరగబోయే సమావేశంలో, రేపు ఉదయం అమిత్ షా నివాసంలో జరగబోయే సమావేశంలో ఒక స్పష్టత వస్తుంది. ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తారన్నపై కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.